అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. బాలికను హత్య చేసి డ్రమ్ములో పెట్టాడు నిందితుడు. మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లిలో ఈ ఘటన జరిగింది. చిన్నారి హత్యపై స్థానికులు భగ్గుమంటున్నారు. మృతదేహాన్ని తరలించకుండా స్థానికులు అడ్డుకున్నారు. బాలిక ఇంటికి డీఎస్పీ కృష్ణమోహన్ చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించాలని రిక్వెస్ట్ చేశారు. నిందితుడు కులవర్ధన్ను అప్పగించాల్సిందేనని స్థానికులు పట్టుబట్టారు. నిందితుడిని అప్పగించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని స్థానికులు తెలిపారు. నాలుగున్నర కాడ ఆ పాప సైకిల్ తొక్కి ఆడుకుంటా ఉంటే పిలిచి లోపలికి పిలుచుకొని ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఒక పసి బిడ్డని ఎత్తుకొని పోయేవాడు. కూతురుతో సమానం ఉండే బిడ్డని, ఆడుకునే బిడ్డని ఎత్తుకొని పోయి వాళ్ళ నాన్నకు కూడా ఫోన్ చేశాడంట. మీ కూతురు సైకిల్ ఎవరో ఎత్తుకున్నారు, ఏడుస్తాను నువ్వు అంటే వస్తానని చెప్పినాడంట. వాళ్ళమ్మ వచ్చి ఎవరో డెలివరీ అయ్యింటే బాబు కాలనీలోకి పోయిందంట. నిన్న 4:30కి ఇంట్లో పిలుచుకొని పోయి వాడు అమాచ్యంగా ఆ పాపని అసహ్యంగా చేసి ఎక్కడ నిజం చెప్పేస్తుందా అన్న భయంతో ఆ పాపను పీసులుగా కోసి డ్రమ్ములో మూత పెట్టేశాడు. పోలీసు వాళ్ళు బిడ్డ కనబడలేదని తారాడుతుంటే డ్రమ్ములో ఉండే బిడ్డని ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ఎవరు చూస్తారు, ఎట్లా కనబడతారు? వాళ్ళకి తెలియలేదు డ్రమ్ములో ఉందని. వాడింట్లోనే డ్రమ్ములో పెట్టేసినాడు. వాడు లోపల ఉన్నాడు. తలుపు కొట్టినా కూడా తీయలేదంట. తర్వాత వీళ్ళంతా ఎత్తుకుంటే తెల్లవారుజామున పోలీసు వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఒక్కడే ఉన్నాడంట ఇంట్లో, ఎవరూ కనబడలేదంట. ఎక్కడా కనబడలేదు ఏంటని చెప్పి పోలీస్ కుక్కలు పిలుచుకొని వస్తే ఆ ఇంట్లో డ్రమ్ము కాడ పోయి నిలబడితే కుక్కలు డ్రమ్ము మూత తీస్తే పీసులు లోపల ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసి ఆ తల్లిదండ్రులు అక్కడే కూర్చున్నారు. ప్రియా 7 సంవత్సరాల పాప మిస్సింగ్ తప్పిపోయింది అని పేరెంట్స్ తీసుకొని వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసుల నిర్లక్ష్యం వల్ల, సీసీ కెమెరాలు చెక్ చేయకపోవడం వల్ల ఈరోజు ఆ అమ్మాయి ఒక అనాథగా, ఇంట్లో ఒక అనాథగా, ఒక శవంగా, అసలు ఎవరు చూడలేని విధంగా బిడ్డ ఆర్తనాదాలతో కొట్టుకొని చనిపోయినప్పుడు కూడా ఎవరు చూసిందా. అటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ కొట్టుకుంటా ఉంటే ఈ పోలీసుల వైఖరి ఏమైంది? ఈ పోలీసులు ఎందుకు ఇంతవరకు దీనిని కఠినంగా శిక్షించడం లేదు? నిందితుడిని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి రాజమర్యాదలు చపరీలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళని తీసుకొని వచ్చి రోడ్డులో వదిలేస్తే అందరూ పబ్లిక్. ఇక అన్నమయ్య జిల్లాలో జరిగిన బాలిక హత్యకు కారణమైన నిందితుడు ఎవరైతే ఉన్నారో కులవర్ధన్ని, అతన్నైతే అక్కడ గ్రామస్తులకు అప్పగించాలని అక్కడ వారైతే కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో విషాద సంఘటన నెలకొనింది. అన్నం పుణ్యం తెలియని ముక్కుపచ్చలారని 7 సంవత్సరాల చిన్నారి పైన ఓ కామాంధుడు కామవాంఛలు తీర్చుకొని ఆ చిన్నారిని బలి చేశాడు. సోమవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఇంటి ఆవరణలో సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్న రిషికా ప్రియా అనే చిన్నారిని ఆ యొక్క కామాంధుడు ఎవరైతే ఉన్నారో కులవర్ధన్ అనే దుర్మార్గుడు ఆ చిన్నారిని మాయమాటలు చెప్పి, అంటే ఆ ఇంటికి సమీపంలోనే తన నివాసం సుమారు ఒక 30 మీటర్ల దూరంలో ఉండడంతో ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి ఆ చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి ఆ చిన్నారి పైన అఘాయిత్యం పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ చిన్నారి జరిగిన ఘటనను తల్లిదండ్రులకు చెప్పేస్తుందన్న ఒక కారణంతో ఆ చిన్నారిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. చిన్నారిని హత్య చేసి ఆ యొక్క చిన్నారిని కూడా ప్లాస్టిక్ ఒక డ్రమ్ లో కూడా ఆ యొక్క చిన్నారిని అంటే ముక్కలు చేసి అందులో పడేసినట్లుగా కూడా స్థానికుల ద్వారా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఈ యొక్క సంఘటన, అంటే ఎవరైతే ఈ యొక్క కులవర్ధన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను గతంలో కూడా నేర ప్రవృత్తిని కలిగి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అతను రౌడీ షీటర్ గా కూడా పోలీసులు గుర్తించారు. అతన్ని అంటే అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఇంత కిరాతకంగా దుర్మార్గానికి పాల్పడిన ఆ యొక్క దుర్మార్గుణ్ణి గ్రామస్తులు తమకు అప్పగించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం కూడా వారి యొక్క నివాసానికి ఎవరైతే ఆ యొక్క మానవ మృగం ఎవరైతే ఉన్నాడో వారి ఇంటికి కూడా పెద్ద సంఖ్యలో కూడా గ్రామస్తులు అక్కడ చేరుకొని ఆ ఇంటిపై కూడా దాడికి పాల్పడే పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడుతున్న
క్రమంలోనే వారిని పూర్తిగా అదుపు చేసి అక్కడ నుంచి వారిని స్థానికుల్ని గ్రామ ప్రజలను కూడా అక్కడ నుంచి పంపించేయడం జరిగింది. పూర్తిగా ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క కోపోద్రేకులైన స్థానికులు అలాగే ఆ యొక్క చిన్నారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ సర్కిల్ వద్ద కూడా చేరుకొని ఆందోళన కూడా చేపట్టారు. ఎవరైతే ఈ యొక్క దుర్మార్గానికి ఓడిగట్టాడో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ. వాయిస్